మామూలు జనం రాలే, ఘోరమైనటువంటి జనం. ఇవి చూడు ఎంతమంది పబ్లిక్ వచ్చిరో చూడు. కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభ, అది కూడా కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి పాపం ఆయనకు చిన్న గ్రౌండ్ ఇచ్చిర్రు. సరే చిన్నదో పెద్దదో సభ అయితే పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి సభ పెట్టిర్రు. సుమారు ఎంత కాదన్నా కూడా దగ్గర 50,000 నుండి 60,000 మంది జనం వచ్చారు. 1,00,000 మంది అనుకున్నారు, కానీ 1,00,000 మంది రాలేకపోయారు ఏమో. కానీ దగ్గర 50,000-60,000 మంది జనం ఈజీగా ఉండరా లడ్డు? ఒక 50,000-60,000 మంది జనం ఈజీగా మొత్తం కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో. గ్రేటే కదా మరి. 9-10 గంటల దాకా కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభలో 50,000-60,000 మంది జనాలు ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. రేవంత్ రెడ్డి సభ జరిగింది నిన్న. ఆ సభకు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతుంటే జనాలకు ఇష్టం లేక ఆయన మధ్యలోకి వెళ్ళిపోయారు జనాలు చాలామంది, రేవంత్ రెడ్డి సభ మధ్యలోకి వెళ్ళి. ఇగో కేసీఆర్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా నేను మీకు చూపిస్తా. నిన్న భారీ బహిరంగ సభలో ఏం జరిగింది, ఏం కథ అనేది. సో కేసీఆర్ చాలా యాక్టివ్గా కనబడుతున్నాడు. చూడరు ఎంతమంది జనాలు ఉన్నారో, ఏం కథో, కేసీఆర్ ఏం మాట్లాడాడు, ఏం కథ అనేది. ఇంతమంది పబ్లిక్ వచ్చారు. కేసీఆర్ ముందు మొత్తం జనమే, ఏడ చూసినా కూడా జనాలే కనబడరు మొత్తం నిన్న. అయితే ఇక నిన్న ఇంకా విచిత్రమైంది తెలుసా, కేసీఆర్ భారీ బహిరంగ సభ వివేకానంద స్టేడియంలో నడుస్తుంటే కేసీఆర్ సభను బయట పెట్రోల్ బంకుల ముందు, తర్వాత ఆ జగిత్యాలో కొన్ని స్ట్రీట్స్ ముందు కొన్ని స్క్రీన్లు పెట్టారు, గిసోంటి స్క్రీన్లు. ఆ స్క్రీన్లలో కూడా జనాలు ఇగో చూస్తూ ఉన్నారు. కేసీఆర్ స్క్రీను అంటే స్క్రీన్ పెట్టారు కేసీఆర్ సభ చూడడానికి. ఎంతమంది జనాలు ఉన్నారో చూడరు. కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ చూడడానికి ఎంతమంది జనాలు ఉన్నారు చూడరు. అది కూడా కేసీఆర్ పబ్లిక్ మీటింగ్లో లేరు, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, ఆ పెట్రోల్ బంకుల దగ్గర కొన్ని స్క్రీన్లు పెట్టించిండు జీవన్ రెడ్డి. ఆ స్క్రీన్ల ముందు ఎంతమంది పబ్లిక్ చూడరు, మొత్తం స్క్రీన్లనే చూస్తున్నారు. సభ లోపల జనాలు సరిపోకపోతే బయట స్క్రీన్లు పెడితే స్క్రీన్ల ముందు కూర్చున్నారు, టీవీ చూస్తారు. కేసీఆర్ ఏం మాట్లాడుతుండు, ఏం కథ అని చెప్పి మొత్తం చూసేటటువంటి కార్యక్రమం చేసిరు. స్క్రీను మీకు కనబడతా ఉన్నది. సో ఇంతమంది జనాలు వచ్చిరు చూడు, కావాలంటే పెద్ద వీడియో, ఎంతమంది పబ్లిక్ ఏం కథ చూడు. కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభ చూస్తూ ఉన్నారు నిన్న. చాలామంది జనాలు కేసీఆర్ సభ దగ్గరనే బయట చాలా మంది. కేసీఆర్ కూడా చెప్పిండు సభలో, నా మీటింగు బయట ఉన్నటువంటి జనాలు మస్తు మంది చూస్తున్నారు, మస్తు మంది జనాలు టీవీలో చూస్తున్నారు అని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాట.